ప్రపంచ కప్ 2024 తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు కొట్టి క్రికెట్కు వీడ్కోలు పలికారు. ప్రపంచ కప్ జట్టులో ఉన్న ప్రధాన ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్లు లేకుండానే కుర్రాళ్లతో కూడిన భారత్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. శుభ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత్ ఈ సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు పూర్తవగా భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. జూలై 13న 4వ టీ20, జూలై 14న 5వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ పర్యటన ముగుస్తుంది. జింబాబ్వే పర్యటన తర్వాత ఈ నెలాఖరులో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో 3 టీ20లు, వన్డేల్లో తలపడనుంది. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా దూరం కానున్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ నుంచే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా శ్రీలంక పర్యటనలో జూలై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్లు జరుగుతాయి. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ఈ సిరీస్ కోసం కెప్టెన్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోహిత్ వారసుడిగా పాండ్యానే సరైన వాడని యాజమాన్యం భావిస్తుంది. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఇప్పటి నుంచి సన్నాహాలు ప్రారంభిస్తుంది. నెమ్మదిగా ఆడతాడనే కారణంతో టీ20 ప్రపంచ కప్ 2024లో చోటు దక్కించుకోలేకపోయిన కేఎల్ రాహుల్ కూడా మళ్లీ భారత జట్టులోకి రానున్నాడు. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంకతో వన్డే సిరీస్కు అతడిని కెప్టెన్గా నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జింబాబ్వేతో సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంక పర్యటన కోసం భారత జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.